పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే కొండగట్టు అభివృద్ధికి కృషి చేసిండో, కొండగట్టుకు వచ్చి వెళ్ళిండో, గప్పటి నుంచి తెలంగాణ రాజకీయాల్లో పరిణామాలు చేంజ్ అయిపోయినాయి. గతంలో అధికారంలో ఉన్న మీరేం చేసిర్రు అంటే, ఇప్పుడు అధికారంలో మీరేం చేసిర్రు అంటూ ఒకరినొకరు అయితే విమర్శలు చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారి పర్యటన తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేస్తుందా? తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారికి ఒక్కసారిగా సనాతన ధర్మ రక్షకునిగా తెలంగాణలో కూడా ఆయన క్రేజ్ రెట్టింపైందా? అసలు బీఆర్ఎస్ పార్టీ ఏం విమర్శలు చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఏం విమర్శలు చేస్తుంది, పవన్ కళ్యాణ్ గారు వచ్చిపోయిన తర్వాత ఏ రాజకీయ పరిణామాలు చేంజ్ అయినాయి, జనసేన గ్రాఫ్ ఏమన్నా పెరగబోతుందా అనేది మనం మాట్లాడుకుందాము. చలో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తి అవ్వండి. నచ్చితే మీ విలువైన కామెంట్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. చలో టాపిక్లోకి వెళ్దాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే కొండగట్టు పర్యటన చేసిండో, ఆ పర్యటన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో చాలా పరిణామాలు అయితే చేంజ్ అయిపోయినాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి కోసం 35 కోట్ల రూపాయల టీటీడీ ద్వారా మంజూరు చేయించి, ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామికి అభివృద్ధి కోసం అడిగేసిండు, అండగా నిలబడతా అని చెప్పిండు. ఆయన కోసం లక్షలాదిగా జనాలు తరలి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ యొక్క గొప్ప కార్యక్రమం చేస్తుండో, ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని యావత్ తెలంగాణ ఉన్న ప్రజలందరూ హర్షిస్తున్నారు. చాలా వరకు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న సహాయాన్ని అయితే కొనియాడుతున్నారు. ఇది ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఇది నిజం. అయితే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే కొండగట్టుకి 35 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమానికి ఆయన సహాయం అందించిండో, సహకారం అందించిండో, మిగిలిన రాజకీయ పార్టీలు ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నువ్వా నేనంటూ మాటల్లో విమర్శలు చేసుకుంటున్నారు. మీరు అధికారంలోనూ ఉన్నప్పుడు ఏం చేసిర్రు, అసలు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తుంటే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం సహాయం చేసింది, అసలు అభివృద్ధి మీద ఆలోచన లేదా అని చెప్పి ఒకరికొకరు విమర్శలు చేసుకుంటారు. ముఖ్యంగా కొంతమంది అయితే నిజంగా పార్టీలకు అతీతంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం పవన్ కళ్యాణ్ గారిని కూడా కొంతమంది బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది సోషల్ మీడియాలో ఆయన మీద నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు. ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు కూడా చేస్తున్నారు. నిజంగా ఇది చాలా 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 బాధాకరమైన విషయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక దేవాలయానికి ప్రాంతాలకు అతీతంగా ఆయన సహకారం అందించి, ఆ ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులతోటి నాకు ప్రాణహాని ఉండేది, దాని నుంచి నేను బయటపడ్డా ఆ రోజు కరెంట్ షాక్ వల్ల. అలాంటి ప్రాణాపాయ స్థితి నుంచి నేను బయటపడ్డా, ఆంజనేయ స్వామి నన్ను కాపాడు. ఈ రోజు నేను ఇలా ఉన్నాను అంటే, ఒక డిప్యూటీ సీఎం అయిందంటే అసలు నిజంగా నేను ప్రాణాల నుంచి నాది పునర్జన్మ ఇది అని చెప్పేసి ఆయన గొప్పగా చెప్పుకుంటూ, ఆయన యొక్క దేవుని మీద ఉన్న ఆయన యొక్క ప్రేమను, అభిమానాన్ని, ముఖ్యంగా ఆ దైవం పట్ల ఆయనకున్న భక్తిని చాటుకుంటుంటే, కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్ర అని చెప్పేసి, అదని చెప్పేసి, ఇదని చెప్పేసి ఆయనను దారుణంగా మాట్లాడతారు. విమర్శలు చేసే వాళ్ళు నిజంగా తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎందుకంటే సహాయం వాళ్ళు చెయ్యరు, చేసిన వాళ్ళని విమర్శిస్తారంటే ఇది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే సాయం చేసినో, ముఖ్యంగా ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో మీరు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందని మాట్లాడుతుంటే, కాంగ్రెస్ పార్టీ గతంలో 10 ఏళ్ళు మీరు అధికారంలోకి ఉన్నారు, ఏం సహాయ కార్యక్రమాలు చేసిర్రు, అసలు 100 కోట్లు మీరు ఏదైతే కొండగట్టు ఆంజనేయ స్వామికి సహకారం అందిస్తాం, అభివృద్ధి చేస్తామని చెప్పారు, ఎక్కడ 100 కోట్లు ఎటువాయే, మీరెటు పోయారు, 10 ఏళ్ళు అధికారం ఉన్నారు, ఎలాంటి పట్టింపు లేదు, మీరు మమ్మల్ని నడుతురా. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సహాయం చేసిండో, సహకారం అందించిండో టీటీడీ ద్వారా, దాన్ని మేము అప్రిషియేట్ చేస్తే తప్పేలా అవుతుంది. రానున్న రోజులలో అంతకు మించి మేము కూడా సహకారం అందిస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అడిగేసిండో దాన్ని అభినందిస్తూనే, మేము పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందో దాన్ని ముందుకు తీసుకుపోతాం. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున కొండగట్టుకు నిధులు కేటాయిస్తాం. ఖచ్చితంగా కొండగట్టే అభివృద్ధిలో మేము కూడా భాగస్వామ్యం అవుతామని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. మొత్తానికి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళైనా ఇటు బీఆర్ఎస్ వాళ్ళైనా ఇప్పటిదాకా అయితే పవన్ కళ్యాణ్ గారు వచ్చే వరకు కూడా వాళ్ళు కొండగట్టుని అభివృద్ధి చేయాలన్న ఆలోచన అయితే వాళ్ళు ఉన్నట్టయితే కనిపించలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మీరు ఇలా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్టు? పవన్ కళ్యాణ్ గారు వచ్చేదాకా కూడా మీకు ఎలాంటి గత ప్రభుత్వమైనా ఇప్పుడున్న ప్రభుత్వమైనా అక్కడ కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో దాదాపు లక్షల మంది హనుమాన్ మాలేస్తారు, విరమణకు వస్తారు. ఎప్పుడు వెములవాడకు పోయిన ప్రతి ఒక్కరూ కొండగట్టు పోతారు. అలాంటిది కనీస వసతులు లేవు అక్కడ. పవన్ కళ్యాణ్ గారు వచ్చి చేసే వరకు కూడా మీకు సోయి లేని విధంగా మీరు ప్రవర్తించడం అనేది ఏ విధమైన కరెక్ట్ అవుతుందో ఆలోచించుకోవాలి. ముఖ్యంగా సరే ఆయన అభివృద్ధి కార్యక్రమం చేపట్టిండు, దానికి మీ పార్టీలకు ఖచ్చితంగా ముందుకొచ్చి అప్రిషియేట్ చేయాలి, లేదంటే అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనాలి. మీ వంతుగా ఏదైనా సహకారం అందిస్తే బాగుండేది. కానీ మీరేం చేసిరు అని తిట్టుకుంటారు. ఇవన్నీ తెలంగాణ ప్రజలు గమనిస్తారు. తెలంగాణ ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సహకారం అందించాడో, ఎవరు ఎన్ని రకాలుగా విమర్శ చేసినా
ఆయన అడ్డుకుంటామని కొంతమంది అన్నారు, ఆంధ్ర అని కొంతమంది అన్నారు. కానీ ఆయన మాత్రం ఒకటే చెప్పిండు, దేవుడు అంటే అందరి వాడు, దేవునికి ప్రాంతం ఎక్కడిది, ఎవరి జాగిరి కాదు. ఆంజనేయ స్వామి కొండగట్టు అనేది మన అందరి సొత్తు, మన సంపద, సనాతన ధర్మం తాలూకు ఒక ఆంజనేయ స్వామి మన అందరి బలం. సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకోవాలంటే మన దేవాలయాలకు మనం అండగా ఉండాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మానవత్వంతో ఒకే మాట చెప్పిండు. ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడే కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత అన్ని పార్టీలు బాగుండాలి, అందరూ బాగుండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో, నిజంగా ఎవరైనా సరే మళ్ళీసారి మేమే అధికారం రావాలని చెప్తారు, లేదంటే మాకు ఇంకో పదవులు రావాలని చెప్తారు, మా పార్టీ ఎదగాలని చెప్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేదు, ప్రతి పార్టీ బాగుండాలని చెప్పి కోరుకుంటే ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వం అని ప్రజలైతే కొనియాడతారు. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి వెళ్ళిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ప్రజల్లో అయితే ఒక ఆలోచన మొదలైంది. సనాతన ధర్మ రక్షకుడు మన తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టిండు, అభివృద్ధి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిండు. వీళ్ళేమో నువ్వేం చేసినావు అని తిట్టుకుంటారు అని చెప్పి తెలంగాణ ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలు అనుకుంటారు. ఇది వాస్తవం. సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. జై హింద్.